నా బిడ్డని నేనే కదా పిలిచాను. ఇప్పుడు పోరాటంలో పడ్డది నా కుమార్తె, పోరాటంలో పడ్డాడు నా కుమారుడు. నేను తోడుగా లేకపోతే శత్రువు చేతిలో చిత్తయిపోతాడని అనుక్షణం అనుక్షణం నీడవలే వెంటాడుతాడు. చాలా సంగతులు నీ మీదికి రాకుండా ఆయనే అడ్డగిస్తాడు. ఆయనే ప్రాకారమై ఉంటాడు. నీకు తెలీదా సంగతి? లోకములో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన తన సహవాసంలోనికి, సంఘములోనికి, వెలుగులోనికి పిలిచిన దేవుడు, అందులో నుండి దేవుని పనిలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నా బిడ్డని నేనే కదా పిలిచాను. ఇప్పుడు పోరాటంలో పడ్డది నా కుమార్తె, పోరాటంలో పడ్డాడు నా కుమారుడు. నేను తోడుగా లేకపోతే శత్రువు చేతిలో చిత్తయిపోతాడని అనుక్షణం అనుక్షణం నీడవలే వెంటాడుతాడు. చాలా సంగతులు నీ మీదికి రాకుండా ఆయనే అడ్డగిస్తాడు. ఆయనే ప్రాకారమై ఉంటాడు. నీకు తెలీదా సంగతి? ఆయన అద్భుతమైన ప్రాకారం నీకుంది. ఏం పిలిపోయి ఏం ఏర్పాటన్నా సరే, పిలిచాడని వచ్చాను, నన్ను వాడుకోవట్లేదు కన్నా అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. సేవలోకి వచ్చిన వాళ్ళు, పరిచర్యకు వచ్చిన వాళ్ళు, నేను ఇక్కడే ఆగిపోయాను, ఇక్కడే అయిపోయాను, ఇంకా నేను ఎక్కువ చాలా వాడబడాలనుకున్నాను, ఏదో సాధించాలనుకున్నాను, ఎంతో చేయాలనుకున్నాను, మరి నన్ను వాడుకోవట్లేదు కన్నా దేవుడు అని బాధపడే వాళ్ళు ఉన్నారు. దానికి కూడా సమాధానం చెప్తా. ఇప్పుడు కొంతమంది హృదయాలలో ఉండే ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి సమాధానం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. నన్ను వాడుకోవట్లేదు దేవుడు, ఏదో కొంచెం అరాకొరా చేసి అక్కడే ఆగిపోయాను, పరిచర్యకు వచ్చి ఇక్కడే ఆగిపోయాను, ఓ పరిచారకుడిగా పరిచారకురాలిగా మాత్రమే మిగిలిపోయాను, నేనేదో సేవ చేద్దాం అనుకున్నా, కాపర్ని అవుదాం అనుకున్నా, సువార్థికుడిని అవుదాం అనుకున్నా, అనేక ప్రాంతాలు ఉద్యమం చూడాలనుకున్నా, ఏది నా వల్ల జరగట్లేదు, ఏందో నేను ఇక్కడే ఆగిపోయానంటే రెండు కారణాలను బట్టి నువ్వు మంచిగా క్రమంగా దీవెనకరంగా హృదయ ఆశ కలిగి దేవుని కొరకు బ్రతకగోరినా నువ్వు ఒకవేళ ముందుకెళ్ళలేక అక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆగిపోయావంటే రెండు కారణాలు. ఒకటి, దేవుడు తన పని నీ ద్వారా బలంగా జరిగించడానికి ఇంకా సమయం ఉండి ఉండవచ్చు. ఆ సమయం కూడా ఎందుకంటే నీ ద్వారా గొప్ప పని జరగటానికి ముందు నిన్ను సిద్ధపరుచుకుంటుండొచ్చు దేవుడు. నీ ద్వారా ఒక గొప్ప పని జరగాలంటే దేవుడు ముందు నిన్ను సిద్ధపరచుకోవాలి. నిన్ను సిద్ధపరచుకోకుండా ఒక గొప్ప పని నీకు అప్పజెప్పడు దేవుడు. ఇది దేవుని పద్ధతి. ఒక గొప్ప పని నీకు అప్పజెప్పాలంటే దానికి అనుగుణ్యంగా ముందు ఆయన నిన్ను రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప పని నీ ద్వారా ఆయన చేయిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక సండే స్కూల్ టీచర్. ఆయన జీవితం అంతా అంతే గతించిపోయింది. విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఆయన్ను వాడుకున్నాడు దేవుడు. ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఈ ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడిని వాడుకున్నాడు దేవుడు. ఇంకా ఆయన చేసిన పరిచర్య మిగిలింది ఏది గుర్తింపబడలేదు. ఒక 12 ఏళ్ల చిన్నోడిని రెడీ చేసింది ఒక్కటే గుర్తింపబడింది. 12 ఏళ్ల చిన్నోడిని రెడీ చేశాడు. ఆ 12 ఏళ్ల చిన్నోడు ఒక షాపులో పనిచేస్తుంటే అక్కడ ఇతను వెళ్ళి అతనికి సువార్త చెప్పి అతన్ని రక్షణలోకి నడిపిస్తాడు, ఆ 12 ఏళ్ల అబ్బాయిని. ఆ తరువాత జరగాల్సిన పరిచర్య అంతా 12 ఏళ్ల అబ్బాయితో జరిగింది. దాదాపు 1 కోటి మంది ప్రజలకు సువార్తను పరిచయం చేశాడు ఆయన. దాదాపు 1 కోటి మంది ప్రజలకు దేవుని యేసుని పరిచయం చేశాడు ఆయన. ఆయన డిఎల్ మూడీ. డిఎల్ మూడీ ద్వారా అంతమందిని ప్రభావితం చేయటం దేవుని ఏర్పాటైతే, ఎడ్వర్డ్ ద్వారా డిఎల్ మూడీని పట్టుకోవటం ఒక ప్రణాళిక. ఏమైనా అర్థమైందా మీకు? ఇక్కడ ఎడ్వర్డ్ వర్క్ ఏంటి? డిఎల్ మూడీని సిద్ధపరచడమే. ఆయన సిద్ధపరచబడిన తర్వాత జరగాల్సిన పని అంతా ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. అది చూడండి, ఒకరికొకళ్ళు ఎవరెవరిని ప్రభావితం చేశారో చూడండి. ఎడ్వర్డ్ గారేమో మూడీ గారిని, డిఎల్ మూడీ గారిని ప్రభావితం చేస్తే ఆయనేమో మేయర్ని, తర్వాత చాప్మెన్, తర్వాత బిల్లీ సండే,
తర్వాత చివరికి బిల్లీ గ్రహం దగ్గరకు వచ్చి ఆగింది. ఒకళ్ళనొకళ్ళు ఇక్కడ వచ్చి అంటాడు, క్వశ్చన్ మార్క్ వేసి, మరి నీ సంగతి ఏందంటాడు. వరుసగా ఒకళ్ళనొకళ్ళు అంటే ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరిని ప్రభావితం చేశాడు దేవుడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ నీ మీదున్న ఏర్పాటు నెరవేర్చడానికి దేవునికి ఇంకా సమయం అవసరమై ఉన్నదేమో, నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆ సమయము వచ్చిన నాడు తప్పకుండా దేవుడు నిన్ను లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు ఆయన.